హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. అండ్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోతో ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ లాగా వస్తుందండి. ఈరోజు కూడా హార్వెస్టింగ్ వీడియోనే అండి. ఇవి వచ్చేసి కట్ల పూలండి. వీటి కలర్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. అండ్ ఇవి వచ్చేసి ఇవి పులగంద చెట్లు అండి. ఇవి లోపల దుంపలు ఉంటాయి భూమి లోపల. సో వాటిని ఎలా తవ్వుతున్నామో చూపిస్తాను చూడండి. లోపల దుంపలు ఉంటాయండి. సో వాటికి తగలకుండా అంటే అవి వాటికి ఏం డిస్టర్బెన్స్ అవ్వకుండా సైడ్కి మెల్లగా మట్టి తవ్వాలి. ఇది మా అత్తగారి ఊర్లో ఇంటి చుట్టూ ఉంటాయండి. అందరి ఇళ్లల్లో అసలు చాలా సంవత్సరానికి సరిపడా నిల్వ చేసుకుంటారు అందరూ తవ్వుకొని. అండ్ ఇప్పుడు సీజన్ అండి. ఈ దీపావళి ముందు ఇదంతా తవ్వి పెడతారు. ఈ పులగంద గడ్డల్ని ఒక్కసారి పాతి పెట్టామంటే ఎవ్రీ ఇయర్ అసలు అయిపోకుండా వస్తూ ఉంటాయండి. అసలు వీటికి చావు అనేదే ఉండదు. మళ్ళీ మనం పెట్టకుండా కానీ అవే తిరిగి పెరుగుతూ ఉంటాయి. అలాగే గడ్డలు కూడా మళ్ళీ దుంపలన్నీ ఫామ్ అయిపోతాయి. అలాగే వీటికి ఎలాంటి మందులు వాడట్లేదు కాబట్టి, ఎలాంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి కంప్లీట్లీ ఆర్గానిక్ అని చెప్పొచ్చండి. న్యాచురల్గా పెరుగుతాయి ఇవన్నీ. ఊరికే పడేస్తేనే పెరిగిపోతాయి ఇవి. సో ఫైనల్గా మా దుంపలు అయితే బయటకు వచ్చేసాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే దగ్గరుండి అవి తవ్వడం, వాటిని బయటకు తీయడం అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు అవి చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. అవి తవ్వేది మా పెద్దమ్మ అండి. అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనత్త అనమాట. సో తన కోఆపరేషన్తోనే మేము సక్సెస్ఫుల్గా అవి కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు ఇవి చూడండి జామ చెట్టు. అసలు ఆకులు ఎన్ని ఉన్నాయో కాయలు అన్నీ ఉన్నాయండి. ఈ జామకాయలు చిన్నగానే ఉంటాయి కానీ అసలు చాలా అంటే అవి గట్టిగా ఉండకుండా మనం కొరికినప్పుడు జనరల్గా జామకాయలు ఏంటి గట్టిగా ఉంటాయి కదా, కానీ ఇవి అలా లేవండి. అసలు ఇలా కొరకగానే ఈజీగా తినగలుగుతారు పిల్లలైతే. చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో, అసలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు చూడండి ఇవి సీతాఫలాలండి. అసలు ఎంత చాలా చాలా బాగున్నాయి. అసలు నాకైతే భలే అనిపించిందండి. ఇవి మొత్తం అన్నీ గుడ్లు పెరిచాయి అంటారు కదా, కళ్ళు పెరిచాయి అంటారు కదా.
సో, అలా ఆ విధంగా మంచి ఆరెంజ్, గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. అవి చెట్టు మీద పడితే ఇంకా ఫుల్ టేస్ట్ ఉంటాయండి. మనం సిటీలో ఎంత ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నా ఇంత టేస్ట్ అయితే రావండి. ఇంత సాటిస్ఫాక్షన్ కూడా అనిపించదు. ఒకప్పుడు సీతాఫలాలు హైబ్రిడ్ అస్సలు ఉండేటివి కాదు. కాకపోతే ఇప్పుడు సీతాఫలాలు కూడా హైబ్రిడ్ వస్తున్నాయండి. అండ్ ప్రెజెంట్ సీతాఫలాల సీజన్. అంటే నాటు సీతాఫలాలు ప్రెజెంట్ సీజన్. అండ్ హైబ్రిడ్‌వి అయితే ఎనీ సీజన్‌లో దొరుకుతున్నాయండి. చాలా పెద్ద సైజులో ఉంటున్నాయి. ఇంకొక వింత ఏంటంటే సీతాఫలాలను కేజీల లెక్కన అమ్ముతున్నారండి హైదరాబాద్‌లో. నాకైతే భలే విచిత్రంగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇవొచ్చేసి చామాకులండి. అసలు ఎంత సూపర్‌గా ఉన్నాయో గ్రీన్ కలర్. అండ్ వీటితో మంచి మంచి వంటలు చేయొచ్చండి. చామాకు బజ్జీ, చామాకు పొట్లాలు అని. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి అలచందకాయ తోటండి. అంటే అలచందకాయ అంటే అందరికీ తెలీదు. వీటిని బొబ్బరికాయ అని అంటారు కదా! సో, ఆ స్పీసీసే వన్ ఆఫ్ ద స్పీసీస్ ఆఫ్ బొబ్బరికాయ అనమాట ఇది. ఇది వరంగల్ డిస్ట్రిక్ట్‌లోనే ఒక పార్ట్‌లో ఉన్న వాళ్ళకి బాగా ఫెమిలియర్. ఒక పార్ట్‌లో ఉన్న వాళ్ళకి అసలు తెలీదండి. నేను జనగాంలో బీఫార్మసీ చదివేటప్పుడు అక్కడి వాళ్ళకి అసలు అలచందకాయ పేరు చెప్తే అసలు ఆలు ప్లస్ చింతకాయ కలిపి కూర వండిన కూరనా అని అడిగేవాళ్ళు. కాకపోతే అది కాదండి. ఇది ఒక టైప్ ఆఫ్ బొబ్బరికాయ అండి. సీడ్స్ అలానే ఉంటాయి. ఇది మా ఊరి సర్పంచ్ వాళ్ళ గార్డెన్‌లో అండి. సో, అక్కడ బాగా ఉన్నాయని కోసుకుందామని వెళ్ళామన్నమాట. వాళ్ళు పర్లేదు కోసుకెళ్ళు అని చెప్పారు. సో, వెళ్ళానన్నమాట. మా ఇంటి ముందే వాళ్ళ ఇల్లండి. సో, ఇది గార్డెన్ చాలా బాగా కనిపిస్తుందని చూడడానికి వెళ్తే కోసుకోమని చెప్పారు. అలసందకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ మీ వాడుక భాషలో ఏమంటారో చెప్పండి. అండ్ మీకు ఇది అవైలబిలిటీగా ఉందా అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. హైదరాబాద్‌లో కూడా అలసందకాయ అవైలబుల్‌గా ఉంటదండి. కాకపోతే అది ఏంటంటే లేత కాయలుంటాయి. అంటే సీడ్స్ అయ్యేదాకా ఉంచరు వాటిని. ముదిరిన కాయల్ని తీసుకురారు అస్సలు. ముదిరినవి ఉంటే కొంచెం గింజలు అలా ఉంటాయి కదా! సో, అండ్ ఇందులోనే చూడండి ఇది బెండకాయ మొక్క. బెండకాయలు కూడా బాగా కాసాయి. ఇవి నాటు బెండకాయ అండి. చాలా పొడవుగా, లావుగా ఉంటాయి. ఇది చేతితో కట్ చేస్తుంటే రావట్లేదు. ఇంత న్యాచురల్‌గా పండిన కూరగాయలని తినడము అండ్ ఇంత మంచి సౌండ్స్, పక్షుల సౌండ్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా హ్యాపీగా అనిపిస్తదండి. ఇదంతా వాళ్ళ గార్డెన్‌లోనే అండి. ఈ చిక్కుడు ముక్కలన్నీ పాదులు వేసి ఉంచారు. చూడండి ఇంకా చిక్కుడు సీజన్ రాలేదు. సో, ఇంకా సంక్రాంతి టైంలో అయితే అసలు బాగా కాస్తాయండి ఈ చిక్కుడు ముక్కలకి. నెక్స్ట్ ఇవేమో గడ్డ కాకరకాయలు అంటారండి. ఇప్పుడు ఈ దసరా సీజన్‌లో ఇవి ఎక్కడ పడితే అక్కడ రోడ్లకి ఇరువైపులా కాస్తూ ఉంటాయి. ఇవి కూడా పూత అండ్ కాత చాలా ఎక్కువగా ఉంటుందండి. సో, అందుకోసమనే ఇవన్నీ పండిపోయాయి. వాళ్ళకి తిని తిని బోర్ కొట్టిందేమో. మనం బయట కొనే హైబ్రిడ్‌వి అయితే జనరల్‌గా అవి పొడవుగా ఉంటాయి. ఇవి మాత్రం షార్ట్‌గా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వంకాయలు. తెల్ల వంకాయలు అసలు చాలా బాగా గుత్తులు గుత్తులుగా కాసాయండి. ప్రెజెంట్ ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే కాయలు అంటే చిన్న చిన్నగానే ఉన్నాయి. అండ్ చాలా బాగా ఉన్నాయండి. అసలు ఇవన్నీ చూస్తుంటే అసలు భలే అనిపిస్తుందండి నాకైతే. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి చిక్కుడు పూత అండి. చిక్కుడు చెట్టు కూడా పూతకొచ్చేసింది ఇంకా. ఇంకా అవి కూడా కాయలు కాస్తాయేమో. జనరల్‌గా అయితే డిసెంబర్, నవంబర్ ఆ టైంలో కాస్తాయి కదా! అండ్ నెక్స్ట్ ఇదేమో ఇప్పుడు బతుకమ్మ కదా! బతుకమ్మ కోసమని బంతి పూలు వేశారండి.
అండ్ అలాగే కొబ్బరి చెట్టు చూడండి, కొబ్బరి చెట్టు కూడా చిన్న చిన్న కాయలు కాసాయి, కాకపోతే అవి కెమెరాతో క్యాప్చర్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇది చిన్ని దోసకాయ అండి, ఇది ఇంకొకటి నిన్నటి వీడియోలో చూపించాను కదా అదే ఇది. అండ్ ఫైనల్గా మనం హార్వెస్ట్ చేసినవి ఇవన్నీ అండి. అండ్ సో ఇవే అండి నేను నిన్న చెప్పిన బుల్లి బీరకాయలు. ఒక 4 ఏమో ఉంటే కోసాను, కాకపోతే కోసేటప్పుడు నేను వీడియో తీయలేదండి. చూడండి జస్ట్ ఫింగర్ సైజులో కూడా లేవు, కానీ ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని కొంచెం కట్ చేయడము, ఈ పైన పొట్టు పీల్ చేయడమే కొంచెం కష్టం. అండ్ ఇదంతా అంటే చేను పక్కన ఉన్నదే అండి, అక్కడ చూడండి ఎడ్ల బండి వెళ్తుంది. అండ్ ఈ చేను పక్కన ఈ గుమ్మడి చెట్టుకు ఎన్ని పూలు పూసాయో చూడండి, చాలా పూసాయండి. మార్నింగ్ అయితే ఇంకెక్కువగా ఉండే, కొన్ని అందనివి మాత్రం వదిలేశారు, అందేటివన్నీ కోసుకెళ్ళారు. సో ఇదండి ఇవాళ మన వీడియో అండ్ విలేజ్ వ్లాగ్ అనమాట ఇది. డెఫినెట్గా అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.